ఈ సినిమా డైరెక్షన్లో ఉన్న లోపాల వల్ల ఒక మంచి థ్రిల్లర్ని మిస్ అయ్యాను అనిపించింది. పైగా హీరో యాక్టింగ్ కూడా చాలా దారుణంగానే ఉంది. లో బడ్జెట్లో కూడా టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారని తెలియనట్టుంది పాపం ఈ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి. భూతద్దం భాస్కర్ నారాయణ ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూని ఇంతలా వేసుకోవడానికి కారణం అందులో ఉన్న మంచి కథను వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ ద్వారా చెడగొట్టినందుకు. శివ కందుకూరి, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ లీడ్ రోల్స్లో వచ్చిన ఓటీటీ మూవీ ఇది. స్టోరీ చూసుకుంటే కిల్లర్ అమ్మాయిల తలలు కట్ చేసి తెల్లచీర కట్టి వాళ్ళ శవాలను అడవుల్లో తూర్పుకి పడేస్తాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ కిల్లింగ్స్ జరుగుతున్నా కిల్లర్ని ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. ఇంకోవైపు మన హీరో భూతద్దం భాస్కర్ వాళ్ళ అన్న ఎవరో చేసిన మర్డర్కి జైలుకి వెళ్ళి అవమానపడ్డ మనసుతో సూసైడ్ చేసుకుంటాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని డిటెక్టివ్గా మారుతాడు మన హీరో. ఏ రోజైనా మంచి డిటెక్టివ్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ సీరియల్ కిల్లింగ్ కేసుపై కూడా ప్యారలల్గా వర్క్ చేస్తాడు. మరి ఇంతకీ ఆ కిల్లర్స్ని పట్టుకున్నాడా? శవాల తల నరకడం వెనుక ఆ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటి? ఆన్సర్స్ కావాలంటే మూవీలో చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సింగ్గా ఉండాల్సిన ఇలాంటి ఒక థ్రిల్లర్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎలా అంటే సమ్మర్ సీజన్లో కరెంటు కోతల్లాగా. చాలా చోట్ల సీన్ టు సీన్కి కనెక్షన్స్ దారుణంగా ఉంటాయి. నవ్వాలా వద్దా అనే కామెడీతో కంపులేపారు. ఈ మూవీలో ఎవరైనా యాక్టింగ్ బాగా చేశారు అంటే అది దేవి ప్రసాద్ గారే. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే పొలిమేర, మసూదా లాంటి తోపు ఇది, కానీ ఇంప్లిమెంటేషన్లో మొగ్గగూడిపారు. ఆడియన్స్కి 14nm స్క్రీన్లో 120mm రాడ్ దింపారు. ఇక్కడ 40 నానోమీటర్స్ అంటే ఫోన్ డిస్ప్లే అని, ఎందుకంటే ఓటీటీ రిలీజ్డ్ మూవీ కదా. ఇంత దారుణంగా తీసిన ఇంట్రెస్టింగ్గా ఉన్న స్టోరీ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఆహాలో అవైలబుల్గా ఉన్న ఈ బ్లూపర్కి ఐఎండిబి రేటింగ్ 7.7, నా రేటింగ్ 5. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్. క్వశ్చన్ నెంబర్ 47. విక్రమ్, ఐశ్వర్య రాయ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ఏంటి? కామెంట్ యువర్ ఆన్సర్ బిలో.